ఎలాగైనా నేను అడవిలోకి పంపించాలి, అది కూడా త్వరగా. భయం నన్ను వదిలి వెళ్ళాలి, మాయమైపోవాలి. భయం నన్ను వదిలి వెళ్ళాలి, మాయమైపోవాలి. నిన్ను చూసి ఏనుగు అని వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. త్వరగా, వాళ్ళు వచ్చేస్తారు. థ్యాంక్ యూ. బాధపడేటప్పుడు పాట పాడాలి, సంతోషంగా ఉండాలి, పాట పాడాలి. నీనా, అప్పు, నీనా, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, కానీ నన్ను జూకి తీసుకెళ్తున్నారు. అప్పు, ఏదో సమస్య. ఏమైంది నీనా? త్వరగా రండి. నీనా, ఏమైందో చెప్పు. నేను ఎలా తప్పించుకోవాలి? నేను మళ్ళీ నా అడవికే వెళ్ళాలి. అందుకు అవకాశమే లేదు. వాడు ప్రయత్నించాడు, ఓడిపోయాడు. ఓ బయట ప్రపంచం దారుణమైనది. నేను భయపడ్డాను. తను కూడా, తనకి చీకట్లో కళ్ళు బాగా కనిపిస్తాయి. అందుకని ఒకరోజు రాత్రి ఎక్కడి నుంచి తప్పించుకోవాలని చూసింది. నేను పైకి ఎగిరి వెళ్ళలేకపోతున్నాను. తను కూడా ప్రయత్నించింది. నన్ను టైమ్అవుట్ జోన్ అనే ప్రదేశానికి పంపించారు. నన్ను కూడా. దాన్ని క్వారంటైన్ అని అంటారు. నేను ఆ ప్రదేశంలో అస్సలు ఉండలేకపోయాను. నేను కూడా. ఒక చిన్న జింక కూడా ఉంది, కానీ తనకు ఆహారం లేదు. చివరికి చూస్తే అది ఎముకలు తోలుగా అయిపోయింది. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే తీరాలి. నేను నీకు తోడుగా ఉంటాను. నేను కూడా. ఈకలే తెల్లారింది. లేవమంటున్నానా? నేను వెళ్ళి తిరిగి వస్తాను. అరేరే, ఈయనక్కడికి మళ్ళీ వచ్చారా? టెర్రీ, టెర్రీ, ఇక్కడికొచ్చి పిల్లల్ని సంతోష పెట్టడం కోసమే ఇలా మాకు మనుషులకి వేసే విధంగా డ్రెస్సెస్ ని వేస్తుంటారు. చైర్లో కూర్చోమని చెప్తారు, టేబుల్ వేస్తారు, ప్లేట్ ఇచ్చి అందులో స్పూన్ తోటి తినమంటారు. నీళ్ళని గ్లాస్ లో పోసుకుని తాగాలి, అలాగే టీ తాగాలి.
మొత్తానికి మమ్మల్ని మేము మనుషుల్లా చూపించుకోవాలి. అందరూ మమ్మల్ని చూసి నవ్వుతారు. అది దారుణమైన విషయం కాదు. పిల్లలు బ్రెడ్లు బఠానీలు విసురుతూ ఉంటారు. కొన్ని సమయాల్లో అరటి పళ్ళని కూడా విసురుతారు. చిన్న ఏనుగుకి హలో చెప్పండి. హలో ఏనుగా. నా పేరు అప్పు. వావ్. నిజం చెప్పాలంటే మీరు ఎంతో ప్రమాదకరమైన జంతువుని మీ దగ్గర ఉంచుకున్నారు. పిల్లల్ని ముట్టుకోకూడదు. నేను నీనాని చూడాలి. నాకు అప్పుని చూడాలనుంది. తనని మనం అలాగే జూలో వదిలేయలేం టైగర్. తనొక అడవి జంతువు. తను ఎప్పుడూ స్వతంత్రంగా తిరగాలి. జూలో తనని బంధిస్తే తన ప్రాణం వదిలేస్తాడు. తనెక్కడా? ఇక్కడున్నావా? మంచి పక్షిలా నువ్విక్కడే హాయిగా కూర్చోవాలి, సరేనా? అతి త్వరలో నీ గాయం నయమవుతుంది. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. నీకు తెలివెక్కువ టైగర్. నేను చెప్పేవన్నీ నీకు అర్థమవుతున్నాయి. టైగర్, అప్పుని కాపాడడానికి నా దగ్గర ఒక పథకం ఉంది. అప్పునా? అప్పు అప్పు. టైగర్ మొరగకు. చిన్న పక్షి భయపడుతుంది. ఓ టైగర్, నువ్విలా మొరగకుండా అప్పులాగా మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో. నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా, కానీ నా మాటలు నీకు అర్థం కావడం లేదు. అప్పు మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నాడో తెలియడం లేదు. అప్పు మాట్లాడలేదు, మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నాడు. అప్పు తన ఆలోచనల్ని నీకు తెలియజేస్తున్నాడు. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావు. టైగర్, దయచేసి మొరగకు. నా ఆలోచనల్ని నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు అప్పుని అర్థం చేసుకున్నట్టు నా మాటలు కూడా అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. టైగర్, అప్పుని కాపాడడానికి నా దగ్గర ఒక పథకం ఉంది. నువ్వు సాయం చేస్తావా? థ్యాంక్ యూ. మనం పార్ట్నర్స్గా ఉందాం. నీనా, నీనా, ఆగు, ఇది పడేసి వెళ్ళిపోయావు. రావద్దు మమ్మీ, నా బొమ్మ. అంతే, ఇప్పుడు టైం అవుట్. శాశ్వతంగా ఇక్కడే ఉంటాడా లేక విడుదలవుతాడా? అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. వచ్చే చందమామలు ఒక స్టార్ పుట్టేను, చీకటి తొలగేను, భయం పోయేను. నేను నమ్మలేనులే, నాకై నేను దేన్నైనా దాటుతా, లోయనైనా కొండనైనా. కొండ మధ్యలో మది పాడెను,
కన్న కలలన్నీ ఇక నిజమవుతాయి.